Hi everyone, welcome back to our channel. Today I will discuss the complete solutions of linear algebra questions in AP set 2 dimensions theorems ఏంటి వాటి మీద ప్రాబ్లమ్స్ ఏంటి. డెఫినేషన్ ఆఫ్ ఏ సైక్లిక్ గ్రూప్. వాట్ ఈస్ ద డెఫినేషన్? సో మనకి గ్రూప్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, 4 ప్రాపర్టీస్ సాటిస్ఫై అవ్వాలి. సో గ్రూప్ వచ్చేసరికి క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ ప్లస్ ఇన్వర్స్. సో ఈ ప్రాపర్టీస్ 4 ప్రాపర్టీస్ సాటిస్ఫై అయితే విత్ బైనరీ ఆపరేషన్ గ్రూప్ అన్నాం. కామ్యుటేటివ్ ప్రాపర్టీస్ సాటిస్ఫై అయితే దాన్ని మనం ఎబీలియన్ గ్రూప్ అని చెప్పాం. ఎబీలియన్ గ్రూప్. ఇప్పుడు మనకి ఇలాంటి గ్రూప్ అనేది సైక్లిక్ గ్రూప్ అవ్వాలి. ఫస్ట్ చూడండి, మనం సెట్ చెప్పాం, ఆపరేషన్ చెప్పాం. సెట్ టుగెదర్ విత్ ఆపరేషన్ని ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్. ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్కి వన్ ప్రాపర్టీ యాడ్ చేసుకుంటుంటే ఇక్కడ నేమ్స్ అనేవి చేంజ్ అవుతూ వచ్చేవాడి. సో ఇప్పుడు గ్రూప్ అవుతూ ఇంకొక ఎక్స్ట్రా ఒక ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అయితే అది సైక్లిక్ గ్రూప్ అవుతుంది. అంటే ఎవ్రీ సైక్లిక్ గ్రూప్ ఈజ్ ఏ గ్రూప్, బట్ ఎవ్రీ గ్రూప్ నీడ్ నాట్ బి ఏ cyclic group. What is the definition of a cyclic group? If there exists an element, మనకి ఎగ్జిస్ట్ అవ్వాలి ఎలిమెంట్. ఎలాంటి ఎలిమెంట్? ఇన్ ఆఫ్ ఏ గ్రూప్ G సచ్ దట్ ఎవ్రీ ఎలిమెంట్ కెన్ బి జనరేటెడ్ బై ఏ. సో జీరో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో, జీరో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ ఏ అనే ఎలిమెంట్తో జనరేట్ అవ్వాలి. అంటే ఏని మల్టిప్లికేషన్ చేసినా, యాడ్ చేసినా రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ, అంటే ఆపరేషన్ బైనరీ ఆపరేషన్ మల్టిప్లికేషన్ అయితే ఏని మనం మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ మనకి అడ్జస్ట్ అవ్వాలి. సో అలా అడ్జస్ట్ దాన్ని మనం క్లియర్గా సైక్లిక్ గ్రూప్ అని చెప్తాం. జనరేటెడ్ బై ద ఎలిమెంట్ జనరేటెడ్ బై ఏ, దట్ ఎలిమెంట్ ఏ ఈజ్ జనరేటర్. సో ఏని ఇలా ఇండికేట్ చేసే మీనింగ్ జనరేటర్ అని మీనింగ్. సో దాని మీనింగ్ ఏంటంటే G ఈజ్ ఈక్వల్స్ టు జనరేటర్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఏ పవర్ ఆఫ్ n సచ్ దట్ n బిలాంగ్స్ టు Z ప్లస్. ఇక్కడ క్లియర్గా గ్రూప్ యొక్క ఆర్డర్ అండ్ ఎలిమెంట్ యొక్క ఆర్డర్ అనేది ఈక్వల్ అవ్వాలి. ఇంకా సింపుల్గా చెప్పుకోవాలి మన సైక్లిక్ గ్రూప్ డెఫినేషన్ అంటే, సో గ్రూప్ యొక్క ఆర్డర్ ఎంత ఉంటే ఆర్డర్ ఆఫ్ G ఈజ్ ఈక్వల్స్ టు n అయితే ఈ జీలో ఉండే ఏదో ఒక ఎలిమెంట్ యొక్క ఆర్డర్ కూడా మనకి n అయిపోతే ఖచ్చితంగా అది సైక్లిక్ గ్రూప్ అని మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం డిఫరెంట్ అన్ని గ్రూప్స్ చెప్పాం. Z కామా ప్లస్ ఈజ్ ఏ గ్రూప్ క్లియర్లీ, ఎందుకంటే క్లోజర్, అసోసియేట్, ఐడెంటిటీ, ఇన్వర్స్. ఇక్కడ జీరో అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంటుంది, ఇన్వర్స్ ఎలిమెంట్స్ నెగిటివ్స్ కనుక అడ్జస్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మనం క్లియర్గా తీసుకుంటే ఇది ఓన్లీ మల్టిప్లికేటివ్ అనే బైనరీ ఆపరేషన్. అయితే జనరేటర్ ఏ అనేది ఎడిటివ్ అనే బైనరీ ఆపరేషన్స్ అయితే NA సచ్ దట్ n బిలాంగ్స్ టు Z అవ్వాలి. ఎలా అడ్జస్ట్ అయితే మనకి ఎడిటివ్ బైనరీ ఆపరేషన్లో ఏ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు Z కామా ప్లస్ ఇస్ ద గ్రూప్ విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ కనుక 1 అనేది జనరేట్ అవుతుంది. ఎందుకు? 1 ఇంటూ ఏ, 1 ప్లేస్లో నేచర్ జెడ్లో ఏ నెంబర్ తీసుకున్నా సరే అడ్జస్ట్ అయిపోతుంది కనుక 1 అనేది జనరేట్ అవుతుంది. అలాగే ఆల్సో -1 ఈజ్ జనరేటర్. దాని మీనింగ్ ఏంటి? 1ని మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ యాడ్ చేసుకుంటే 1 టైమ్స్ యాడ్ చేసి 2 టైమ్స్ యాడ్ చేస్తుంటే ఇందులో ఉండే ప్రతి ఎలిమెంట్, జెడ్లో ఉండే ప్రతి ఎలిమెంట్ వస్తుంది అనమాట. సో అలా అడ్జస్ట్ అయితే కనుక 1 అండ్ -1 ఆర్ జనరేటర్స్ ఆఫ్ జెడ్కి 2 జనరేటర్స్, అట్లీస్ట్ 1 జనరేటర్ అడ్జస్ట్ అయిపోయినది సైక్లిక్ గ్రూప్ అయిపోతుంది. ఇంకా మనం సింపుల్గా చెప్పుకోవాలంటే సైక్లిక్ గ్రూపు, ఏ గ్రూప్ ఈజ్ సెట్ టు బి సైక్లిక్ గ్రూప్ ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆర్ ఎనీ ఎలిమెంట్, ఎవ్రీ ఎలిమెంట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ సమ్ పవర్ ఆఫ్ ఎ సింగిల్ ఎలిమెంట్. ఏదైనా ఒక అందులో ఉండే ఒక ఎలిమెంట్ యొక్క సమ్ పవర్ కింద ఎక్స్ప్రెస్, అందులో ఉండే ప్రతి ఎలిమెంట్ని ఏ పవర్ ఆఫ్ n, అదే మల్టిప్లికేషన్ బైనరీ ఆపరేషన్, NA సమ్ ఆఫ్ ఎనీ నెంబర్ ఇలా ఎక్స్ప్రెస్ చేయగలిగేదాన్ని మనం సైక్లిక్ గ్రూప్ అంటాం. ఓకే, ఇప్పుడు ఇది జనరేటర్స్ అయిపోయింది. అలాగే ఆర్డర్ ఆఫ్ టు ఇన్ఫినిటీ. సో ఆర్డర్ ఆఫ్ Z అనేది కూడా ఇన్ఫినిటీ. అంటే బట్ అక్కడ మనం ఇందాక చెప్పుకునేది ఏంటంటే రెండు ఈక్వల్ అవ్వాలి. ఇన్ఫినిటీ అయ్యే కేసులో కాదు, గుర్తుంచుకోవాల్సింది. ఫైనైట్ అయ్యే కేసులో మాత్రం ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్స్ ఆర్డర్ ఆఫ్ G అయితే G ఈజ్ ద సైక్లిక్ గ్రూప్ అన్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఆర్డర్ ఆఫ్ G ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ, ఆర్డర్ ఆఫ్ Z ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ, ఆర్డర్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు ఆల్సో ఇన్ఫినిటీ, బట్ 2 ఈజ్ నాట్ ఏ జనరేటర్.
1 బిలాంగ్స్ టు జెడ్. సో 1 అనేది బిలాంగ్స్ టు జెడ్ అయింది. 2 ఈజ్ ఏ జనరేటర్. ఎప్పుడు అవుతుంది మనకి? ఒకవేళ ఇఫ్ జనరేటర్ మనం తీసుకుంటే ఏ టు బైనరీ ఆపరేషన్ ఏమవ్వాలి? 2 ఇంటూ ఎన్ ఈక్వల్స్ టు 1 ఐడెంటిటీ రావాలి. సో 2 ఇంటూ 1 అంటే మనకి ఎన్ ఈక్వల్స్ టు 1/2. 1/2 అనేది ఇంటీజర్ ఎగ్జిస్ట్ అవ్వదు, డస్ నాట్ బిలాంగ్స్ టు ఇంటీజర్. అందుకని ఇక్కడ 2 ఈజ్ నాట్ ఏ బైనరీ. ఇది ఒకవేళ జనరేటర్ అయితే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వదు కనుక ఇది నాట్ ఏ జనరేటర్ అని మీనింగ్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ ఈజ్ ద జనరేటర్ ఆఫ్ జీ, ఏ అనేది జనరేటర్ ఆఫ్ జీ అయితే, ఏ అనేది జనరేటర్ ఆఫ్ జీ అయితే ఆర్డర్ ఆఫ్ జీ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ ఏ. కాన్వర్స్ నీడ్ నాట్ బి ట్రూ, ఎందుకంటే ఇన్ఫైనైట్ కేసులో ఎగ్జిస్ట్ అవ్వట్లేదు, ఫైనైట్ కేసులో అయితే ఎగ్జిస్ట్ అవుతుంది. 2 కేసులో ఎగ్జిస్ట్ అయితేనే కాన్వర్స్ అనేది ట్రూ అని చెప్పాలి. బట్ ఇన్ఫైనైట్ కేసులో ఎగ్జిస్ట్ అవ్వట్లేదు కనుక ఈజ్ ద కాన్వర్స్ నీడ్ నాట్ బి ట్రూ. దానికి హియర్ 1 - 1. సో ఒక -1 నాట్ ఈక్వల్స్, ఈ రెండు 1, -1 కానీ ఒక ఎలిమెంట్ తీసుకుంటాను జెడ్లో. టేక్ ఎనీ ఎలిమెంట్ నాట్ ఈక్వల్స్ టు 1, -1 ఇన్ జెడ్. 1 ఈజ్ నాట్ ఏ జనరేటర్ బై ఏ. ఖచ్చితంగా 1 అనేది ఏతో జనరేట్ అవ్వదు. ఎందుకు? మనకి ఎన్ని టైమ్స్ యాడ్ చేస్తే ఏ వస్తుంది అనే విషయం క్లియర్గా మనం చెప్పలేం. ఏని ఎన్ని టైమ్స్ యాడ్ చేస్తే 1 వస్తుంది అనే విషయం కనుక జెడ్ ఇన్ఫైనైట్ సైక్లిక్ గ్రూప్స్ ఎగ్జాక్ట్లీ 2 జనరేటర్స్. ఏదైనా మనకి ఇన్ఫైనైట్ సైక్లిక్ గ్రూప్ తీసుకుంటే 2 జనరేటర్స్ అయితే ఎగ్జిస్ట్ అవుతాయి. ఇన్ఫైనైట్ సైక్లిక్ గ్రూప్ తీసుకున్నప్పుడు కంపల్సరీగా 2 జనరేటర్స్. నెక్స్ట్ వన్, Zn, +n is a cyclic group. Zn, +n is a cyclic group అన్నాం. Znలో ఉండే ఎలిమెంట్స్ ఏం చెప్పాం క్లియర్గా? 0, 1, 2 అండ్ సో ఆన్ n-1. సో ఇక్కడ ఎడిషన్ మాడ్యులో n అనేది బైనరీ ఆపరేషన్. సో ఇప్పుడు క్లియర్గా మనకి ఇది సైక్లిక్ గ్రూప్ అవుతుంది. ఎందుకు? ఎడిట్ కనుక 1 అనేది జనరేట్ అవుతుంది. ఒక జనరేటర్ రిజిస్టర్ అయిపోయింది కనుక కంపల్సరీగా ఇది సైక్లిక్ గ్రూప్ అనేది అవుతుంది. సో నెంబర్ ఆఫ్ జనరేటర్స్ కూడా మనం ఫైండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్లో చెప్తాం నెంబర్ ఆఫ్ జనరేటర్స్ ఏంటనేది. నెక్స్ట్ వన్, యూ ఆఫ్ ఎన్. యూ ఆఫ్ ఎన్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, యూనిటరీ గ్రూప్ అని చెప్పి. ఎక్స్ సచ్ దట్, అది ఎన్ సచ్ దట్. సో ఎక్స్ సచ్ దట్ 0 less than or equals to 1 less than or equals to x less than or equals to n అన్నాం. అండ్ GCD of x, n equals to 1. ఇది యూనిటరీ గ్రూప్. సో యూనిటరీ గ్రూప్ ఈజ్ నాట్ an abelian group. So not an abelian group is also cyclic group, not generator. For example, U8 తీసుకొని, U8 అంటే 8తో జనరేట్ 1 అయ్యేవి 1, 3, 5, 7. ఇందులో క్లియర్గా చూసుకుంటే అందులో ప్రతి ఆర్డర్ కూడా 2 అడ్జస్ట్ అయిపోయింది. ఇట్ సెల్ఫ్ ఇన్వర్సెస్ కనుక కంపల్సరీగా ఇది ఇస్ నాట్ ఏనా, ఏది కూడా జనరేట్ అవ్వట్లేదు. ఏది జనరేట్ అవ్వట్లేదు అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? ఇస్ నాట్ ఏ సైక్లిక్ గ్రూప్, ఇస్ నాట్ ఏ సైక్లిక్ గ్రూప్. నెక్స్ట్ వన్, ఇఫ్ G ఈజ్ ఏ ఫైనైట్. చూడండి మనం చెప్పాం G ఈజ్ ఏ ఫైనైట్ అండ్ G హ్యాజ్ అన్ ఎలిమెంట్ సచ్ దట్ ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్. ఫైనైట్ అయితే ఖచ్చితంగా సైక్లిక్ గ్రూప్ అయిపోతుంది. ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్. ఫైనైట్ అయ్యే కేసులో కంపల్సరీగా మనకి గ్రూప్ యొక్క ఆర్డర్ ఏదైనా ఒక ఎలిమెంట్ యొక్క ఆర్డర్కి ఈక్వల్ అయితే G ఈజ్ ఏ ఫైనైట్. Zn, ఆర్డర్ ఆఫ్ n ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు n అండ్ ఆల్సో A ఈజ్ జనరేటర్ ఆఫ్ Zn. ఆర్డర్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్స్ టు n ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ Zn అవుతుంది. సో జనరేటర్ మనం తీసుకున్నాం కనుక. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్డర్ n ఇన్ Zn. ఆల్రెడీ మనం ఆర్డర్ ఆఫ్ అన్ ఎలిమెంట్లో క్లియర్గా చెప్పాం. డి ఎలిమెంట్స్ ఖచ్చితంగా మనకి డి ఆర్డర్ కలిగే ఎలిమెంట్స్ ఎన్ని ఎగ్జిస్ట్ అవుతాయి అంటే పై ఆఫ్ n అని చెప్పాం మనం, పై ఆఫ్ డి అని చెప్పి. ఇక్కడ n ఆర్డర్ అన్నాం కనుక పై ఆఫ్ n. సో నెంబర్ ఆఫ్ జనరేటర్స్కి ఫార్ములా ఏంటి? పై ఆఫ్ n. పై ఆఫ్ n అంటే ఆల్రెడీ మనం స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పాం ఏంటి? యూలర్ పై ఫంక్షన్. సో చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ మనకి. దీని మీద కంపల్సరీగా 2 or 3 బిట్స్ అనేవి ప్రతి సెట్ ఆర్ నెట్ ఎగ్జామ్స్లో రిపీట్ చేస్తూ ఉంటారు. అలాగే తీరం, ఎవ్రీ cyclic group is an abelian group. Every cyclic group is an abelian, but converse need not be true. ప్రతి సైక్లిక్ గ్రూప్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, G ఈజ్ ఏ సైక్లిక్ గ్రూప్. సైక్లిక్ గ్రూప్ అంటే ఒక ఎలిమెంట్తో జనరేట్, ఏ అనే ఎలిమెంట్తో జనరేట్ అయ్యిందంటే డెఫినేషన్ అంటే అర్థం ఏంటి? 0 ఉండే ప్రతి ఎలిమెంటు ఖచ్చితంగా సమ్ పవర్ ఆఫ్ ఏ సింగిల్ ఎలిమెంట్ ఏ ఉంటుంది. x, y బిలాంగ్స్ టు G అయితే x ఈక్వల్స్ a పవర్ ఆఫ్ n,
వై బిలాంగ్స్ టు జే అయితే ఇది ఏ పవర్ ఆఫ్ n1 ఏ పవర్ ఆఫ్ n2 n1 n2 ఏమో బిలాంగ్స్ టు జెడ్. ఇప్పుడు ఎక్స్ వైని మల్టిప్లికేషన్ చేస్తే ఏ పవర్ ఆఫ్ n1 ఏ పవర్ ఆఫ్ n2. సో బేస్ ఆర్ ఈక్వల్ ఏ పవర్ ఆఫ్ n1 ఇంటూ n2 n1 ప్లస్ n2. సో n1 ప్లస్ n2 అగైన్ ఇంటీజర్, ఎందుకంటే n1 కామ n2 అనేది జెడ్ కామ ప్లస్ ఇస్ ఏ గ్రూప్. చూసుకోండి, జెడ్ కామ ప్లస్ ఇస్ గ్రూప్ కనుక ఇక్కడ మనకి కామ్యుటేటివ్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అవుతుంది. అండ్ ఎలా రాసుకోవచ్చు మనం, ఏ ఎన్ ప్లస్ టూ ఎన్ ప్లస్ వన్ n2 ప్లస్ n1. ఇప్పుడు ఏ పవర్ ఆఫ్ n2 ఇంటూ ఏ పవర్ ఆఫ్ n1 అంటే ఏమైంది వైఎక్స్. ఎక్స్వై తీసుకుంటే ఏమైంది మనకి వైఎక్స్ వచ్చింది. అంటే ఈ ప్రాపర్టీ సాటిస్ఫై అయిపోయింది కనుక జీ ఈజ్ అన్ ఎబీలియన్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఫ్రెండ్, అంటే ఎవ్రీ సైక్లిక్ గ్రూప్ ఈజ్ అన్ ఎబీలియన్ అవుతుంది. ఎవ్రీ సైక్లిక్ గ్రూప్ ఈజ్ అన్ ఎబీలియన్ గ్రూప్, బట్ కాన్వర్స్ నీడ్ నాట్ బి ట్రూ. బట్ ఇక్కడ ఇంకో నోట్ పాయింట్ మనం చెప్పుకోవచ్చు ఏంటి, నాన్ ఎబీలియన్ గ్రూప్ అయితే అది నాట్ సైక్లిక్ అవుతుంది. మనం ఆల్రెడీ ఎబీలియన్ గ్రూప్ చెప్పాం, నాన్ ఎబీలియన్ గ్రూప్ ఎగ్జాంపుల్ చెప్పాం. ఎబీలియన్ కానీ కూడా నాన్ ఎబీలియన్, అలాంటి నాన్ ఎబీలియన్ గ్రూప్స్ అన్నీ కూడా నాట్ ఏ సైక్లిక్. క్లియర్గా ఇంకా సైక్లిక్ మనం అవుతుందా లేదా, సైక్లిక్ గ్రూప్ అవుతుందా లేదా వెరిఫై చేయాల్సిందే. ఎబీలియన్ గ్రూప్ అవుతుందా లేదా వెరిఫై చేస్తే ఎబీలియన్ గ్రూప్ అయితే సైక్లిక్ అవ్వచ్చు, నాన్ సైక్లిక్ అవ్వచ్చు. ఈజ్ నాట్ అన్ ఎబీలియన్ గ్రూప్ అనుకోండి, ఖచ్చితంగా ఈజ్ నాట్ ఏ సైక్లిక్ గ్రూప్. ఎందుకు ఇక్కడ క్లియర్గా చూడండి, మనకి ఇందాక ఎగ్జాంపుల్స్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఏంటి, సైక్లిక్ గ్రూప్ అయిన ప్రతిదీ ఎబీలియన్ గ్రూప్ అవుతుంది, ఎబీలియన్ గ్రూప్ అయిన ప్రతిదీ సైక్లిక్ అవ్వట్లేదు. చూడండి ఇక్కడ క్యూఆర్సి ఆర్ నాట్ అన్ ఎబీలియన్ గ్రూప్స్. ఎందుకు నాట్ అన్ ఎబీలియన్ గ్రూపు, నాట్ అన్ సైక్లిక్ గ్రూప్ అన్న, నాట్ అన్ ఎబీలియన్ గ్రూప్ కాదు, నాట్ అన్ సైక్లిక్ గ్రూప్. ఇవి సైక్లిక్ గ్రూప్ అవ్వట్లేదు, బట్ ఎబీలియన్ గ్రూప్స్ అవుతాయి. ఇవి సైక్లిక్ గ్రూప్ అవ్వట్లేదు, బట్ ఎబీలియన్ గ్రూప్స్ అయితే అవుతాయి. నెక్స్ట్ వన్ క్యూ స్టార్, ఆర్ స్టార్, సి స్టార్. ఇవి కూడా నాట్ ఏ సైక్లిక్ గ్రూప్స్, జనరేటర్స్ ఏం ఎగ్జిస్ట్ అవ్వవు, బట్ ఖచ్చితంగా మనకి ఇవి ఎబీలియన్ గ్రూప్స్ అవుతాయి. అవన్నీ కూడా ఎబీలియన్ గ్రూప్స్ అయితే అవుతాయి. ఇది కొంచెం మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్. జెడ్ స్టార్ మళ్ళీ సైక్లిక్ గ్రూప్ అవుతుంది. జెడ్ స్టార్ ఓన్లీ 2 ఎలిమెంట్స్ ఉంటాయి, 1, -1. ఖచ్చితంగా -1 యొక్క ఆర్డర్ 2, జెడ్ స్టార్ యొక్క ఆర్డర్ కూడా 2 కనుక ఇది సైక్లిక్ గ్రూప్ అవుతుంది. ఇక్కడ మనం క్లియర్గా గుర్తుంచుకోవాల్సిన విషయం, సైక్లిక్ గ్రూప్ అయితే ఎబీలియన్ గ్రూప్ అవుతుంది, ఎబీలియన్ గ్రూప్ అయినంత మాత్రం సైక్లిక్ గ్రూప్ అవ్వదు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఎబీలియన్ గ్రూప్ అవుతున్నాయి, బట్ సైక్లిక్ గ్రూప్స్ అవ్వట్లేదు. బట్ నాన్ ఎబీలియన్ గ్రూప్ మస్ట్ బి నాట్ ఏ సైకిల్. అది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకోండి, S1. సో ఎస్ఎన్ సిమెట్రికల్ గ్రూప్ అన్నాం. S1 ఎబీలియన్ గ్రూప్ అయింది, ఆల్సో సైక్లిక్ గ్రూప్ అయింది, అవుతుంది ఖచ్చితంగా. S2 తీసుకుంటే ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది కనుక సైక్లిక్ గ్రూప్ అవుతుంది. అలాగే SN ఎబీలియన్ గ్రూప్ ఎప్పుడు అవుతుందన్నా మనం, సో ఎబీలియన్ గ్రూప్ అనేది n లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 లేదా 2 కంటే తక్కువ ఉంటే ఎబీలియన్ గ్రూప్ అన్నాం. నాన్ ఎబీలియన్ గ్రూప్ ఎప్పుడు చెప్పాం మనం, నాన్ ఎబీలియన్ గ్రూప్ అనేది n > 3. ఇప్పుడు నోట్ పాయింట్, అంటే ఎస్ఎన్ అనేది నాన్ ఎబీలియన్ గ్రూప్ అవ్వాలంటే n > 3 అవ్వాలి. సో n > 3 నాన్ ఎబీలియన్ గ్రూప్ అవుతుంది కనుక ఎస్ఎన్ అనేది, ఈ ఎస్ఎన్ ఈజ్ ఆల్సో నాట్ ఏ సైక్లిక్, నాట్ ఏ సైక్లిక్ గ్రూప్. సైక్లిక్ గ్రూప్ కూడా అవ్వదు. ఎందుకు, నాన్ ఎబీలియన్ గ్రూప్ అయితే వెరిఫై చేయాలి సైక్లిక్ ఆర్ నాట్ సైక్లిక్. నాన్ ఎబీలియన్ గ్రూప్ అయితే మస్ట్ బి నాట్ ఏ సైక్లిక్. అలాగే డీహైడ్రేట్ గ్రూప్లో D1 D2 అనేది ఎబీలియన్ గ్రూప్స్ అన్నాం. సో D1 D2 ఇక్కడ కూడా మనకి సైక్లిక్ గ్రూప్స్ అవుతాయి. కాస్త ప్రాపర్టీస్ చెక్ చేసుకోండి, ఖచ్చితంగా సైక్లిక్. ఇది D1 అనేది సైక్లిక్ గ్రూప్ అవుతుంది. ఇక్కడ D2 వచ్చేసరికి మాత్రం నాట్ ఏ సైకిల్ అవుతుంది, చూసుకోండి, నాట్ ఏ సైకిల్. అలాగే DN మనకి ఇక్కడ వచ్చేసరికి DN > 3, బట్ అక్కడ మాత్రం ఎగ్జిస్ట్ అయింది ఎబీలియన్ గ్రూప్ అనేసి, బట్ ఇది నాట్ ఏ సైక్లిక్ గ్రూప్. n = 3 ఆర్ మోర్. ఇప్పుడు డిఎన్ అనేది <2 అయినప్పుడు ఖచ్చితంగా ఎబీలియన్ అవుతుంది, <3 అయినతే. n > 3 అయితే నాన్ ఎబీలియన్, ఇది నాన్ ఎబీలియన్ అవుతుంది కనుక n > 3 ఖచ్చితంగా నాట్ ఏ సైక్లిక్. ఇన్ జనరల్ క్లియర్గా చూడండి, ఇన్ జనరల్. ఇప్పుడు డిఎన్ అనేది ఎప్పుడు సైకిల్ అవుతుంది, n = 1 అయితే మాత్రమే సైకిల్ అవుతుంది. n > 2కి ఈజ్ నాట్ ఏ సైకిల్. మనకి జనరల్ లీనియర్ గ్రూప్ n = 1కి కంపల్సరీ ఈజ్ నాట్ ఏ సైక్లిక్ గ్రూప్. ఎందుకు, ఇక్కడ F అంటే Q స్టార్, R స్టార్, C స్టార్ ఎనీ ఫీల్డ్ అవ్వచ్చు మనం. ఇప్పుడు కంపల్సరీ ఈ ఫీల్డ్
మ్యాట్రిక్స్ GLN ఆఫ్ ఎఫ్ అంటే సెట్ ఆఫ్ ఆల్ matrices n cross n matrix such that mod A నాట్ ఈక్వల్స్ టు 0. సో ఈ పాసిబిలిటీస్లో మనకి ఇక్కడ జనరేటర్స్ ఏమి ఎగ్జిస్ట్ అవ్వు అండ్ నాట్ ఏ సైక్లిక్ గ్రూప్. ఎప్పుడు ఫీల్డ్ అనేవి QRC తీసుకుంటే, బట్ ఫీల్డ్ అనేది ZQ తీసుకోను మనం. ZQ తీసుకొని n వాల్యూ 1 తీసుకుంటే ఖచ్చితంగా అది సైక్లిక్ గ్రూప్ అవుతుంది. ఎప్పుడది GLN ఆఫ్ ZQ ఇక్కడ n వాల్యూ 1 అయితే ఇది సైక్లిక్ గ్రూప్ అవుతుంది. రిమైనింగ్ కేసులో ఖచ్చితంగా మనకి n గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 2లో GLN ఆఫ్ ఎఫ్ అది RCQ అవ్వచ్చు, Z అవ్వచ్చు. నాన్ ఎబిలియన్ గ్రూప్ కనుక నాట్ ఏ సైక్లిక్ గ్రూప్. ఇన్ జనరల్గా మనం చెప్పుకోవాలనుకుంటే GLN ఆఫ్ ఎఫ్ ఈజ్ నాట్ ఏ సైక్లిక్, బట్ GL1 ఆఫ్ FQ ఈజ్ ఏ సైకిల్. అలాగే ఇది జనరల్ లీనియర్. స్పెషల్ లీనియర్కి డిఫరెన్స్ ఏముంది? డెట్ అనేది ఈక్వల్స్ టు 1 రావాలి n/n మ్యాట్రిసెస్లో. సో ఇక్కడ కూడా మనకి n ఈక్వల్స్ టు 1 SL1 ఆఫ్ ఎఫ్ ఇది సైక్లిక్ అవుతుంది. రిమైనింగ్ అని కూడా నాన్ ఎబిలియన్ గ్రూప్ కనుక నాట్ ఏ సైక్లిక్ గ్రూప్స్. ఇక్కడ మనం ఎబిలియన్ గ్రూప్ నాన్ ఎబిలియన్ గ్రూప్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి సైక్లిక్ గ్రూప్ అడిగేటప్పుడు. అది నాన్ ఎబిలియన్ గ్రూప్ అయితే మనం అట్ ఏ గ్లాన్స్ చెప్పొచ్చు కంపల్సరీగా ఈజ్ నాట్ ఏ సైకిల్. నెక్స్ట్ వన్, ఈ కొన్ని నోట్ పాయింట్స్ చెప్పుకుందాం. ఏంటి నోట్ పాయింట్స్? ఏ అనేది జనరేటర్ అయితే ఏఎన్ ఆల్సో జనరేటర్. ఎగ్జాంపుల్ తీసుకుంటే G ఈక్వల్స్ టు 1 -1 I -I. దిస్ ఈస్ ద గ్రూప్ ఎబిలియన్ గ్రూప్ అండ్ సైక్లిక్ గ్రూప్. ఎందుకు? I అనేది జనరేట్ అవుతుంది, -I ఈజ్ ఆల్సో జనరేటర్. ఐకి ఇన్వర్స్ -I. ఎందుకనే ఒక ఎలిమెంట్ అనేది జనరేట్ అయితే ఇన్వర్స్ ఎలిమెంట్ ఆల్సో జనరేటర్. అలాగే ఎవ్రీ గ్రూప్ ఆఫ్ ప్రైమ్ ఆర్డర్ ఈజ్ సైక్లిక్, ఎవ్రీ గ్రూప్ ఆఫ్ ప్రైమ్ ఆర్డర్ ఈజ్ ఎబిలియన్ అన్నాం. ఇది కూడా సైక్లిక్ అవుతుంది. అండ్ GBA గ్రూప్ A, B belongs to G such that AB equals to BA. Completed property satisfy GCD of order of A and order of B 1 అవ్వాలి. సో అలా అయినప్పుడు ఆర్డర్ ఆఫ్ AB ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ A ఇంటూ ఆర్డర్ ఆఫ్ B. సో ఈ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అవ్వాలి అంటే ఆర్డర్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ A ఆర్డర్ ఆఫ్ B అవ్వాలి అంటే కంపల్సరీగా మనకి AB ఈక్వల్స్ టు B అంటే ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి ఫస్ట్ ప్రాపర్టీ. సెకండ్ వన్ ఆర్డర్ ఆఫ్ A ఆర్డర్ ఆఫ్ Bకి GCD అనేది 1 రావాలి. ఇది ఖచ్చితంగా ఈ రెండింటిలో ఏ కండిషన్ సాటిస్ఫై అయిపోయినా ఇది నాట్ ఏ హోల్ అంటే నాట్ ఈక్వల్స్ టు అవుతుంది. ఎగ్జాంపుల్ తీసుకోండి, G ఈక్వల్స్ టు Z12. సో A వాల్యూ 2, B వాల్యూ 3 తీసుకున్నాం. ఆర్డర్ ఆఫ్ A ఈక్వల్స్ టు 6, ఆర్డర్ ఆఫ్ B ఈక్వల్స్ టు 4. ఆర్డర్ ఆఫ్ A ఈక్వల్స్ టు 6, ఆర్డర్ ఆఫ్ B ఈక్వల్స్ టు 4. ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే ఇది కాంప్లీట్ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది. బట్ ఆర్డర్ ఆఫ్ ఏబి అంటే రెండు మల్టిప్లికేషన్ చేయండి 6 వస్తుంది. ఆర్డర్ ఆఫ్ 6 వాల్యూ 2. బట్ ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే ఈ రెండు ఈక్వల్ అవ్వాలి, నాట్ ఈక్వల్. ఎందుకు? ఆర్డర్ ఆఫ్ ఏ ఆర్డర్ ఆఫ్ బి రెండింటికి జీసీడీ అనేది 1 కాలేదు, 2 వచ్చింది. నాట్ ఈక్వల్స్ టు 1 కనుక ఫెయిల్ అవుతుంది. అలాగే ఏ అనే మ్యాట్రిక్స్ బి అనే మ్యాట్రిక్స్ తీసుకున్నాం. సో ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఏ ఆర్డర్ ఆఫ్ బి ఈ రెండింటికి జీసీడీ 1. బట్ ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది. ఎందుకు? ఏ ఇంటూ బి నాట్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ కాంపిటేటివ్ ప్రాపర్టీ అప్లై అవ్వట్లేదు. సో ఖచ్చితంగా మనకి ఆర్డర్ ఆఫ్ ఏ బి ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ ఏ ఇంటూ ఆర్డర్ ఆఫ్ బి అవ్వాలి అంటే 2 ప్రాపర్టీస్ సాటిస్ఫై అవ్వాలి. ఒకటి కాంపిటేటివ్ ప్రాపర్టీ, సెకండ్ వన్ జీసీడీ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఏ ఆర్డర్ ఆఫ్ బి అనేది మస్ట్ 1 అవ్వాలి. ఈ 2 ప్రాపర్టీస్ సాటిస్ఫై అయితేనే ఈ బోత్ కండిషన్ ఈ కండిషన్ అనేది హోల్డ్ అవుతుంది. ఇది మనకి బిట్స్ ఆబ్జెక్టివ్ బిట్స్లో బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఈరోజు చెప్పుకున్న మనకి జస్ట్ ఎబిలియన్ గ్రూప్ డెఫినేషను. సో మనం తీసుకున్న 10 సెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 10 సెట్స్ గ్రూప్స్ అవుతున్నాయా లేదా అంటే ఇక్కడ కెలిన్ 4 గ్రూప్ అన్నాం. సో కెలిన్ 4 గ్రూప్ అనేది మనకి ఎబిలియన్ గ్రూప్ అవుతుందా లేదా చెప్పాం. సైక్లిక్ గ్రూప్ అవుతుందా లేదా? కెలిన్ 4 ఈజ్ నాట్ ఏ సైక్లిక్ గ్రూప్. కెలిన్ 4 గ్రూప్ ఈజ్ నాట్ ఏ సైక్లిక్ గ్రూప్. బట్ Q4 క్వాడ్రాటిక్ గ్రూప్ అనేది సైక్లిక్ గ్రూప్ అవుతుంది. సో అక్కడ జనరేటర్స్ ఏంటి? క్వాడ్రాటిక్ గ్రూప్ అనేది మనకి సైక్లిక్ గ్రూప్ అవుతుందా లేదంటే అవ్వదు. ఎందుకు?
క్వాడ్రాటిక్ గ్రూప్ Q4 అనేది మనకి ఏం చెప్పాం, నాట్ ఏ నెబిలియన్ గ్రూప్. నాట్ ఏ నెబిలియన్ గ్రూప్ ఇస్ నాట్ ఏ సైక్లిక్ గ్రూప్. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా 10 సెట్స్ మనం వెరిఫై చేసాం. ప్రీవియస్ పేపర్లో నెబిలియన్ గ్రూప్ నుంచి అంటే సైక్లిక్ గ్రూప్ నుంచి ఏ బిట్స్ ఇచ్చారంటే ద నెంబర్ ఆఫ్ జనరేటర్స్ ఆఫ్ ఏ సైక్లిక్ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ 320. సో మనం ఈ 320ని ప్రైమ్ నెంబర్స్ కింద నోట్ చేసుకోవాలి. సో 320ని ప్రైమ్ నెంబర్స్ కింద నోట్ చేయాలంటే మనకి 32 ఇంటూ 10. సో 32ని మనకి 5 పవర్ ఆఫ్ 2, ఇది 2 ఇంటూ 5 అంటే ఏమైంది మనకి 2 పవర్ ఆఫ్ 5, ఇది అంటే 2 పవర్ ఆఫ్ 6 ఇంటూ 5 వస్తుంది ఫ్రెండ్స్. దీనికి మనం యూలర్ 5 ఫంక్షన్ అప్లై చేస్తాం. 320 ఈక్వల్స్ టు అంటే ఏంటి, పై ఆఫ్ 2 పవర్ ఆఫ్ 6 ఇంటూ 5. దీనికి మనకు వచ్చేసరికి ఏం చెప్పాం, 2 పవర్ ఆఫ్ 6 ఇంటూ 1 మైనస్ 1/2, 5 ఇంటూ 1 మైనస్ 1/5. అడుగు ఏం చేయండి, 2 పవర్ ఆఫ్ 6 ఇంటూ 2 పవర్ 1/2, 5 ఇంటూ 4/5. సో 5కి 5 క్యాన్సిల్, 2కి క్యాన్సిల్ అయితే రిమైనింగ్ వాల్యూ 2 పవర్ ఆఫ్ 5 ఇంటూ 4 వస్తుంది. 2 పవర్ ఆఫ్ 5 అంటే 32, 32 ఇంటూ 4, 32 ఇంటూ 4 వచ్చేసరికి ఏం అడ్జస్ట్ అయ్యేది మనకి తిరిగా 8, 12 అంటే 128. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అలాగే ఓకే, ద నెంబర్ ఆఫ్ జనరేటర్స్ ఆఫ్ ఏ సైక్లిక్ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ 48. సో క్లియర్గా చూడండి, ఇక్కడ 48 కాదు 480. 480ని మనం 48 ఇంటూ 10 కింద నోట్ చేస్తాం. అలాగే 6 ఇంటూ 8 ఇంటూ 2 ఇంటూ 5. సో ఇక క్లియర్గా అప్లై చేసుకుని 2 ఇంటూ 3, ఇక్కడికి వచ్చేసరికి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 5. క్లియర్గా అప్లై చేయండి. 1 2 3 4 5. సో 2 ఎన్నో ఉన్నాయి మనకి 5, 2 పవర్ ఆఫ్ 5 ఇంటూ 3 ఇంటూ 5. సో యూలర్ 5 ఫంక్షన్ 480కి అప్లై చేస్తాం. అంటే ఏమైంది, యూలర్ 5 ఫంక్షన్ 2 పవర్ ఆఫ్ 5 ఇంటూ 3 ఇంటూ 5. సో క్లియర్గా అప్లై చేయండి. 2 పవర్ ఆఫ్ 5 ఇంటూ 1/2, 1 మైనస్ 1/2, 3 ఇంటూ 1 మైనస్ 1/3 అంటే 2/3, 5 ఇంటూ 1 మైనస్ 1/5 అంటే 4/5. సో 5కి 5కి 3కి 3కి క్యాన్సిల్, 2కి 2కి క్యాన్సిల్. ఇప్పుడు ఏమైంది, 32 అడ్జస్ట్ అయింది. సో 32 ఇంటూ 4, 32 ఇంటూ 4 అంటే అగైన్ మనకి ఏమొచ్చేస్తుంది 128. సో ఇక్కడ కూడా 128 రైట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా నెంబర్ ఆఫ్ జనరేటర్స్కి పై ఆఫ్ ఎన్ క్యాలిక్యులేట్ చేస్తారు. సో మనకి నెంబర్ ఆఫ్ జనరేటర్స్కి వస్తే ఏదైనా ఎనీ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ ఎన్, దెన్ ద నెంబర్ ఆఫ్ జనరేటర్స్ ఆఫ్ ఎ సైకిల్ గ్రూప్ జీ ఈజ్ పై ఆఫ్ ఎన్. ఈ విధంగా మనకి సైకిల్ గ్రూప్ నుంచి ప్రీవియస్ పేపర్ వచ్చిన బిట్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, డిఎడ్ ఎగ్జామ్కి వచ్చేసరికి Z2 క్రాస్ Z2 అండర్ ఎడిషన్. సో ఈ Z2 క్రాస్ Z2 అనేది గ్రూప్ అవుతుందా లేదంటే షార్ట్కట్కి వచ్చేసరికి ఏంటంటే ZN క్రాస్ ZM అనేది సైక్లిక్ గ్రూప్ అవ్వాలి. ఇస్ ఏ సైక్లిక్ అవ్వాలంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ జీసీడీ ఆఫ్ n, m ఈక్వల్స్ టు 1. జీసీడీ ఆఫ్ m, n అనేది 1 అయితే ఈ ఫార్మేట్ ఉన్నది ఖచ్చితంగా మనకి సైక్లిక్ గ్రూప్ అవుతుంది. ఈ ఆర్డర్ పేరు ఈ కార్టేషియన్ ప్రోడక్ట్ అనేది. బట్ ఇక్కడ 2,2కి జీసీడీ 2 కనుక ఈజ్ నాట్ ఏ సైక్లిక్ గ్రూప్, ఈజ్ నాట్ ఏ సైక్లిక్ గ్రూప్. ఇది వన్ వే. సెకండ్ వే ఏంటి, Z2 అనేసరికి ఏంటి 0 1. సో ఈ 0 1 ఇవి మనకి Z2 క్రాస్ Z2 అని తీసుకుంటే ఇందులో ఉండే ఎలిమెంట్స్ ఏమొస్తాయి మనకి 0, 0, అలాగే 0, 1, అలాగే 1, 0, అలాగే 1, 1. ఇలా 4 ఎలిమెంట్స్ వస్తాయి. ఈ 4 ఎలిమెంట్స్ని ఏదో ఒక ఎలిమెంట్ అనేది, ఒక ఎలిమెంట్ రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేది జనరేట్ అవ్వాలి. అలా జనరేట్ అయితే సైకిల్ గ్రూప్ ఈజ్ నాట్ ఏ సైకిల్ గ్రూప్. 7 అనే బైనరీ ఆపరేషన్స్తో ఆర్డర్ పేర్స్ని అలా యాడ్ చేస్తాం. సో అలా తీసుకుంటే ఖచ్చితంగా ఇవి జనరేటర్ అయితే అవ్వట్లేదు ఫ్రెండ్స్. కనుక మనకి ఈజ్ నాట్ ఏ సైకిల్. ఈ విధంగా కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఈజ్ నాట్ ఏ సైకిల్ గ్రూప్ అవుతుంది. ఈ సైకిల్ గ్రూప్ డెఫినేషన్, ఈ సైకిల్ గ్రూప్ యొక్క థియరమ్స్ అయినా కూడా నెక్స్ట్ క్లాస్లో మనం చెప్తాం. ఈ ఓన్లీ ఫస్ట్ డెఫినేషన్, ఎగ్జాంపుల్స్, కౌంటర్ ఎగ్జాంపుల్స్, సో కొన్ని ప్రాపర్టీస్ గురించి మాత్రమే డిస్కస్ చేసాం. ఓకే, రైట్. సో
ఖచ్చితంగా ఎవరైతే ఏపీ సెట్కి అప్లై చేశారో వాళ్ళ కోసం వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో ఏపీ సెట్ అప్లై చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ కింద అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.